వసు కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్గా ఉన్నారు. నువ్వు అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోన్నా. చిరుతపులి సార్ వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోనికి వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచ్చత కొట్టాను. 7 కొండల యేసు అల్లా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను. మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరో సింగన్న పాత్రుడు. ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య. వేరేలా హ్యాండిల్ చేసామంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాయ్. అన్న సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. భాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది. రే ఎలుగుబంటి, ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటన్నా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? హే, నీకు పారేస్తుంది తొక్కే కావాలంటే చెప్పు, పండు పారేసి తొక్క తీసుకొస్తాను, మెక్కుదు కానీ. నా జీవితంతో ఆడుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లోని ఇలా కొడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే తిని. ఎట్ట చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా ముందు చెప్పు. రేయ్, ఈ ఎదవి చేతి ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు? పట్టే కదా నీ సమస్య. అవునురా. ఎవరా ఎదవన్నా? రే 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 రే, కారు తుడిచకూడతో పండు తుడుస్తావేంట్రా? తెలివిలో నోడా. రే కారు దుర్చకుంటా 50 లక్షల కారు దుర్చకుంటతో 50 పైసలు పండు దుర్చి శుభ్రంగా నేను తిన్నావు, నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? రే బులి ఇట్రారా. ఏం చేయబోతాడు? పోయిరా. రే, అడవి మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా. రే, పోయిరా రే, పోయిరా రే, పోయి పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా, నన్ను వదిలేయండి. అయ్యగారు పండు తింటానికి ఊరు మొత్తం కలిసి ఊడిగం చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? పట్టుకోరా. రే, 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 వద్దు, 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 రే, రే, నా మాట వినండి. అమ్మా, వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమా. వాసు, నువ్వు వైజాగేగా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, అమ్మా. నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమా. అవును, ఫ్రెండ్ పెళ్ళి అన్నావే, ఎవరిది? ఊరికే చెప్పాను. ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో అవుటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును, మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట. నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యూర్ రియలీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పు దివ్య. ఆ రోజు థియేటర్ ఏడీఎస్పీని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకటి చూసానన్నాను కదా, వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఏమంటున్నావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లలిత నగర్ లో ఉన్నాను వాసు. నువ్వు అలా ఫాలో చేస్తూ వెళ్ళు, వస్తున్నాను. ఓకే వాసు. చెప్పు వాసు. ఇప్పుడు శాంతి కూడా
భయపడకుండా ఫాలో అవ్వు. వాడికి నువ్వు ఎవరో తెలీదు. ఓకే వాసు. వాసు, వీడే వాసు. వీడిని చూశాను. పట్టుకో వాసు. అన్నా, సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? ఓ వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా. అన్నా, ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఏయ్! ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు. తెలిసే అవకాశం లేదు. తెలియకూడదు. వకీలేనా? ఏంటి, సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఏడీఎస్పీ. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూసా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? తగలేదన్నా. ఇప్పుడు ఏమన్నా? తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. ఇప్పుడు ఎందుకు నోరు బుక్లించా? ఎందుకురా పసిపిట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు? నన్ను కొట్టాడన్నా. నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడా? ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా, తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రేయ్, నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? వస్తుంది సార్. నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అటవైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా? వాసు, ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్ ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. రే, ఎవరికి తెలియకుండా కిచెన్కి తీసుకురండి. నువ్వు వెతకండి రా. వాసు, కన్నుంది. ఎవరా నువ్వు? ఆ సింగన్న పంపించాడా?
నన్ను చంపడానికి వచ్చావా? నై భయ్యా, ఐ హావ్ కమ్ టు కిల్ సింగన్న. ఫర్ దాట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. వై డు వాంట్ టు కిల్ సింగన్న పాత్రుడు? హూ ఆర్ యు? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ నరేష్ యాదవ్ ఫ్రమ్ పాట్నా. 13 years back, Singanna was working under Rai Bahadur. he is a big contract killer in Patna. That time, my father was the collector of Patna. क्या प्रॉब्लम हुआ? पीछे देखिए. ये पटना राय बहादुर का किला है बे, याद रखना सब लोग. The case became strong since my father was the collector. So, he escaped from Patna. I need to kill him, Bhaiya. I want to kill him. Hey! No. You don't need this gun anymore. No, Bhaiya. No. You should take care of your mom. I'll take care of everything over here. Mail me all the case details immediately. Go. Ray, ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. కమ్. రేయ్, నువ్వెందుకురా గన్ తీసి పెట్టుకుంటున్నావు? రేయ్, చెప్పరా. సింగన్న పాత్రని నేనే లేపేదాం ఫిక్స్ అయినరా. ఏంట్రా మాటలు? వాడన్న ఒక్క మాట నా బుర్రని తొలిచేస్తుందిరా. బావా, కాకినాడలో ఉన్న మావయ్య, పాల్ఘాట్లో ఉన్న చుట్టాలు అందరి ఇళ్ళ ముందు నేను కాపలా కాయలేనురా. వాడు చావాలి. అందుకని నువ్వే ఆ పని చేస్తావా? కర్ణాన్నకి చెప్తే కిరాయి గుండాలు పెట్టి లేపేస్తాడు. బాయితో చెప్తే సాక్ష్యం లేకుండా పూడ్చిపెట్టేస్తాడు. కిరాయి గుండెలతో చేయిస్తే ఆ తర్వాత సింగన్నకి మనకి తేడా ఉందిరా. మన మీద ప్రేమ చూపించే వాళ్ళని ఇబ్బందులు పడేయడం పాపరా. రేపు గుళ్ళో తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతాన్రా వాడికి పూజ. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రే నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావు అన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తామండి, వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్.